హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఇవన్నీ మగ్గం వర్క్ బ్లౌజులు అనమాట. వేరే కస్టమర్స్వి 7 ఆర్ 8 9 బ్లౌజులేమో ఇచ్చినారు వర్క్వి. ఇంకా అన్నీ షూట్ చేయలేదు, కొన్నేమో చేసుకున్నాను నేను. ఇది నెక్, ఇందాక చూపించింది హ్యాండ్, ఇదేమో నెక్ అనమాట. చూడండి ఎంత బాగుంది కదా నెక్, అసలు చాలా అంటే చాలా బాగుంది. మగ్గం వర్క్ ఎప్పుడైనా బాగుంటుంది, కాకపోతే మనం వాటిని మంచిగా క్యారీ చేసుకోవాలన్నమాట. అంటే బ్లౌజ్ను గాలి తగలకుండా ఎప్పటికప్పుడుకి మనం యూజ్ చేసినాక దాన్ని మంచిగా ఐరన్ చేయించి ఫోల్డ్ చేసి ఐరన్ చేయించి కవర్లో పెట్టుకోవాలంట. బీరువాలో అట్లే పెట్టేస్తే కూడా నీకు గాలి తగిలి ఆ పూసలు అవన్నీ కూడా బ్లాక్ అయిపోతాయంట. సో వాటిని మనం జాగ్రత్తగా చూసుకుంటేనే అవి మనకు ఎక్కువ రోజులు వస్తాయి. ఇదేమో ఇంకో బ్లౌజు. నాకు చీరలు ఏమి ఇవ్వలేదు, ఓన్లీ బ్లౌజులు ఒక్కటి ఇచ్చినారనమాట. వర్క్ వేయించుకొని స్టిచ్ చేయించేకి నాకు ఇచ్చినారు. నా దగ్గర మగ్గం వర్క్ ఉండదు కదా, ఓన్లీ కంప్యూటర్ వర్కే. అందుకోసం మగ్గం వర్క్ అంతా బయట వేయించుకొని నాకు స్టిచ్చింగ్ కోసం ఇచ్చినారనమాట. చాలా బాగున్నాయి. ఇంకా అందుకే మీకు కూడా చూపిద్దామనేసి నేను వీడియో తీస్తున్నాను. చూడండి ఎంత బాగుందో కదా. నెమళ్ళు, ఇది హ్యాండ్స్ అంతా రిచ్గా ఇచ్చినారులేండి. ఇదేమో నెమళ్ళు, ఇది ఫ్రంట్ నెక్. బాగుంది కదా. బాగుంటాయి మగ్గం వర్కులు, కొంచెం బడ్జెట్తో కూడుకునేటివి కానీ బాగుంటాయి. వీళ్ళు ఏం చేసినారంటే బార్డర్కి వర్క్ వేయించుకోకుండా, ఒక టిప్ అనుకోండి, ఒక ఐడియా అనుకోండి, ఎవరైనా యూజ్ చేసుకోండి, ఏం పర్లేదు, చాలా బాగుంటుంది అనమాట. చెప్తాను. ఇదేమో ఇంకొక హ్యాండు, ఇది కూడా బాగుంది కదా, ట్రీ షేప్లో వచ్చింది. నాకైతే చాలా నచ్చింది, వీళ్ళ ఐడియా కూడా చాలా నచ్చింది. అందుకే మీకు కూడా చెప్దామని నేను డిసైడ్ అయినాను. ఇదేమో నెక్, గోల్డ్, పింక్, సిల్వరు. నీకు గోల్డ్ మీద ఏ కలర్ అయినా సూపర్ ఉంటాయి కదా, పింక్ మీద ఏ కలర్ అయినా సూపర్ ఉంటాయి కదా. గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, గ్రీన్ కానీ, ఎల్లో కానీ, ఎవ్రీ గ్రీన్ ఏదైనా అన్ని కలర్స్ మంచిగా మ్యాచ్ అవుతాయి పింక్ మీదకైతే. ఇదేమో రెడ్ బ్లౌజు, బాగుంది. ఒకటేమో వాళ్ళు క్లాత్ తీసుకొని, పట్టు క్లాత్ తీసుకొని వేయించుకున్నారు. ఇంకోటి నేనేమనుకుంటుంటా అంటే, ఖచ్చితంగా అనుకోవడమే కాదు, నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. ఇట్లా వర్కులు వేయిస్తే ఏమవుతుందంటే, చీరలో వచ్చే బ్లౌజులతో వేయించుకోకూడదు. ఎందుకంటే మగ్గం వర్క్ అంటే బ్లౌజ్ ఎక్కువ అవుతుంది కదా. ఇంకా అట్లాంటప్పుడు ఏమవుతుంది, పిగులుకుంటూ వస్తుంది చెయ్యి దగ్గర, చంక దగ్గర, అట్లా లైఫ్ ఉండవు వాటికి బ్లౌజులు. ఇలా పట్టు అట్లా కొంచెం మంచి కాస్ట్లీ క్లాత్లు తీసుకొని వేయించుకుంటే బాగుంటుంది అనమాట. ఇక్కడ హ్యాంగింగ్ కూడా ఇచ్చినారు చూడండి, కింద బాగా అనిపిస్తుంది. రెడ్ మీద గోల్డ్, ఎంత బాగుంది కదా. ఇది ఫ్రంట్ నెక్. అన్నీ బాగున్నాయి, నాకైతే అన్నీ నచ్చినాయి. వర్కులు, మగ్గం వర్కులు అన్నీ మంచిగా వేయించుకున్నారు. కానీ ఒకటి, చీరలో బ్లౌజుల మీద కాకోకుండా ఇట్లా పట్టు తీసుకొని, ఇది ఒక్కటైతే పట్టు తీసుకొని వేయించుకున్నారులేండి. మిగతావన్నీ చీరలో బ్లౌజులే వేయించుకున్నారు. ఇంకొక 2 3 స్టిచ్ చేసినాము. ఇది కూడా చూడండి, పర్పుల్కి నీకు పింక్, సిల్వరు, ఎంత బాగుంది కదా అసలు, చాలా అంటే చాలా. ఇంకోటి ఇక్కడ హ్యాండ్కు ఇంకా వర్క్ అన్నీ అట్లా హ్యాండ్కు చిన్న ఫ్రిల్ పెట్టమన్నారు. అందుకని ప్రతి బ్లౌజ్కు హ్యాండ్కి మాత్రం చిన్న ఫ్రిల్ పెట్టేసినాను, వర్క్ బ్లౌజులు అన్నిటికీ పైన. బాగుంది, ఫ్రిల్ పెట్టినందుకు కూడా బాగుంది, ఫ్రిల్ ఐడియా కూడా బాగుంది. ఇంక ఇది కూడా ఒకటి వర్క్, ఇదేమో స్టిచ్ అయిపోయిందిలేండి. కింద దీనికి కూడా హ్యాంగింగ్స్ ఇచ్చినారు, బాగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు అవి మొనాలిసా బీడ్సా, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది కూడా హ్యాండ్ చూడండి, షేప్ బాగా వచ్చింది. నెక్స్ అన్నీ రౌండ్ నెక్సేలేండి, బాగా. ఇది లైట్ కలర్ కాబట్టి అన్నీ సిల్వరు ఇవి మాత్రమే యూస్ చేసినారు. అన్నీ బాగున్నాయి, అన్నిటికన్నీ మంచిగా సెలెక్షన్ చేసి మంచిగానే వేయించుకున్నారు. ఓకే, నాట్ బ్యాడ్, సూపర్ ఉన్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. ఇంకా ఇది ఒకటి, ఇదేమో మెరూన్ మీద గోల్డ్. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి దానికి హ్యాండ్కి వచ్చేసి అట్లా పఫ్ అయితే పెట్టించుకున్నారనమాట. ఇది హ్యాండ్ రిచ్గా ఉంది చూడు, హ్యాండ్స్ అన్నీ కూడా బాగా రిచ్గానే వేయించుకున్నారులేండి. నెక్ కూడా బాగా హెవీగానే వేయించుకున్నారు. ఇది ఏమన్నా మెయిన్ పట్టు చీరనేమో, బాగా హెవీగా వేయించినారు, బాగుంది కదా.
మన వాళ్ళు కూడా చూస్తారు కదా ఎవరైనా అనేసి నేను అన్నీ ఒకసారి వీడియో తీద్దాం, బాగున్నాయి కదా, నాకు నచ్చితే ఖచ్చితంగా వీడియోలు అయితే పెడతాను నేను. ఇంకా మామూలువి కూడా ఇచ్చినారు. ఇది మామూలుది బ్లౌజు, హ్యాండ్ ఏమో ఇట్లా పెట్టినా అనమాట. అన్ని హ్యాండ్స్కి ఒక్కటి కొంచెం మోడల్ పెట్టమన్నారు. నెక్స్ అన్ని రౌండ్ నెక్, పైపింగ్. హ్యాండ్ మాత్రం చిన్న చేతులే అనమాట. ఇది ఒక బుట్ట చేతులాగా, చిన్నప్పుడు ఫుల్ లంగా జాకెట్కి అట్లా పెట్టి కుట్టేవాడు నాన్న. ఇది ఒక బ్లౌజు. ఇవన్నీ మామూలువి. ఇంకా దీనికి కూడా టాజిల్స్ అట్లా హ్యాండ్కు కొంచెం చిన్న ఫ్రిల్ ఇచ్చిన షార్ట్ హ్యాండే అనమాట. అన్ని షార్ట్ హ్యాండ్సే పెట్టించుకున్నారు. ఇవి మాత్రం ఇది ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే బార్డరు, ప్రతి బ్లౌజులో వాళ్ళు బార్డర్స్ పక్కన పెట్టమన్నారు అనమాట. ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ ఏమన్నా వేరే బ్లౌజ్ తీసుకొని కుట్టించుకోవచ్చు. ఇవి పక్కన పెట్టేసి అదే పాడైపోయినా, ఇంకొకటి అన్ని చోట్లకు ఒకవేళ అది వేసుకోలేకపోయినా ఇవైనా కుట్టించుకోవచ్చు. ఏదో మరి వాళ్ళ ఉద్దేశం. ఇంకా అన్నిటికీ బార్డర్ మీద వర్క్ వేయించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్డర్ మీద వర్క్ వేయిస్తే కనిపించదు, ఖచ్చితంగా కనిపించదు. అదైతే మంచి ఐడియానే అనిపించింది నాకైతే. ఇంకా బార్డర్ పక్కన పెట్టడం అంటే మళ్ళీ కుట్టుకునేంత సీన్ ఉంటుందా అని నేను అనుకుంటా. కానీ ఏమో ఇంకా పెట్టమన్నారు కదా వాళ్ళు, అందుకని మనం కూడా పెట్టాలి, తప్పదు. వాళ్ళు చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ బార్డర్తో ఏం యూజ్? మొత్తం కట్ చేసి పాడేస్తాం తప్ప ఏం యూజ్ ఉండదు. సో అందుకని ప్రతి బ్లౌజుకు ముందే బార్డర్స్ కట్ చేసి, ఎందుకంటే మా టైలర్స్కి ఇచ్చేస్తే వాళ్ళకి తెలియదు కదా, నాకు చెప్పింటారు వాళ్ళు దేనికో దానికి వాడేసుకుంటారు అనమాట. అందుకోసం ఎందుకు రిస్క్ అని ముందే నేను బార్డర్స్ అని పక్కన కట్ చేసి పెడుతున్నాను అనమాట. కటింగ్ చేసే ముందు ఇంకొకటి ఏంటంటే, హ్యాండ్కు చెప్పినా కదా ఇందాక ఒక టిప్ అని, హ్యాండ్కు ఫ్రిల్ పెట్టుకుంటే ఏమవుతుందంటే అది వర్క్ ఉంటుంది కదా, వర్క్ మామూలుగా ప్లెయిన్గా పెట్టుకుంటే ఆ వెయిట్ ఎక్కువై కూడా పిగులుతుంది. అందుకోసం వాళ్ళు మంచి ఐడియానే ఇచ్చినారు, నాకైతే బాగా అనిపించింది. అట్లా ఫ్రిల్ పెడితే కొంచెం షోల్డర్ పైన లూజ్ ఉంటుంది కదా, ఆ లూజ్ ఉండడంతో లాగేసినట్లు ఉండదు అనమాట. హ్యాండ్ గుడ్ ఐడియా అనిపించింది నాకైతే. ఇంకా అట్లా ఉంటే అది పిగలదు హ్యాండ్. సో బాగుంది ఐడియా కదా, ఎవరైనా యూస్ చేసుకోండి. అట్లా చిన్న ఫ్రిల్ పెట్టుకున్నారనుకోండి, ఇంకా నీకు కొంచెం ఇవి, ఎందుకంటే చీరల బ్లౌజులు క్లాత్ కొంచెం డెలికేట్గా ఉంటుంది కదా, సో అందుకోసం పిగిలే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ లెక్కన వాళ్ళు అట్లా చెప్పినారనమాట. సరేలేండి అట్లే చేస్తా అని చెప్పేసి ఇంకా ప్రతి బ్లౌజ్కు, వర్క్ బ్లౌజ్ అన్నిటికీ హ్యాండ్కు పైన చిన్న ఫ్రిల్ ఇస్తున్నా. అట్లా ఉండడం వల్ల నిజంగానే నీకు పిగిలే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. నాకు కూడా మంచి ఐడియా అనిపించింది. నేను కూడా ఫ్యూచర్లో ఎప్పుడైనా వర్క్లో వేయించుకుంటే ఖచ్చితంగా ఇట్లనే పెట్టించేసి బార్డర్కి వేయకుండా, నేనంటే నా చేతిలో పని కాబట్టి ఎప్పుడైనా కుట్టేసుకుంటానులేండి, అది వేరే విషయం. ఒకటి పాప ఉంది కదా నాకు, ఒకటి నేను ఒకటి కూడా కుట్టుకుంటాం మేము, ఇబ్బంది ఏం లేదనమాట. తను కట్టినప్పుడు తను కడుతుంది, నేను కట్టినప్పుడు నేను కడుతుంటాను కదా. కానీ పట్టు చీరలు అవన్నీ మనం కట్టలేములేండి, మనకు ఉంటాయి కదా. కానీ ఏమో ఉండని, బ్లౌజులు అయితే ఐడియా బాగుంది కదా. సరే ఎవరైనా కావాలంటే మీరు కూడా యూస్ చేసేసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. ఇంకా ఇక్కడ వాళ్ళవే అనమాట, కటింగ్ చేస్తూ ఉన్నాను. అదే చూపించిన కదా పింక్ బ్లౌజులు, ఇంకా అవే కటింగ్ చేస్తున్నాను. ఇంకా ఒక 23 ఒక 30 బ్లౌజుల వరకు ఇచ్చినారులేండి. ఇంకా నేనైతే ముందు లైనింగ్ కటింగ్ చేసేసి పక్కన పెట్టేసుకొని తర్వాత పై పీస్ కట్ చేస్తాను. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినా కదా అట్లనే. ఇంకా అదే అన్నమాట. ఇక్కడ ఫస్ట్ లైనింగ్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను. నిలబడి ఒక్కోసారి కొంచెం కాళ్ళు నొప్పి అనిపిస్తే కింద కూర్చుంటాను. కానీ కింద కూర్చుంటే చూడండి ఆ ఫ్యాన్ గాలికి ఎట్లా లేసిపోతున్నాయో. కరెక్ట్ సెంటర్ అనమాట అది, ఇంకంతా గాలి వస్తూ ఉండింది. ఇంక అట్లనే సర్దుతూ ఉన్నాను, గాలి వస్తూనే ఉందన్నమాట. కింద కూర్చుంటే ఇట్లే ఉంటుంది, పైననేమో ఎక్కువసేపు నిలబడాలంటే కాళ్ళు వస్తాయి. ఏం చేద్దాం చెప్పండి, తప్పదు. ఇంకా అట్లనే టకాటక అన్నీ ఇంకా డివైడ్ చేసేసి చుట్టి పెట్టేసి, ఇంకా వాళ్ళ బ్లౌజులు అవన్నీ మళ్ళీ ఒక్కసారి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేసి రాసి పెట్టుకున్నామంటే ఇంకా మనకు టెన్షన్ ఉండదు కదా. అది ఇక్కడ జరుగుతుంది, ఎన్ని ఉన్నాయని
కౌంట్ చేసుకుంటున్నాను అనమాట. చేసేసుకొని ఇంకా వాటికి లైనింగ్లన్నీ కూడా తీయాలి కదా. లైనింగ్లన్నీ కూడా మనల్ని ఏమన్నారు అనమాట. అన్ని బ్లౌజులకు మనమే లైనింగ్. ఇంకా అందుకోసం లైనింగ్లన్నీ తీసి వాష్ చేసుకొని కటింగ్ చేసేసుకొని, వామ్మో ఎంత పని ఉంది తెలుసా అసలు. ఇవన్నీ కౌంట్ చేసుకోవాలా, రాసుకోవాలా, మళ్ళీ వీటన్నిటికి లైనింగ్లు వాష్ చేసుకోవాలా, మళ్ళీ వాటన్నిటిని నీట్గా మడత పెట్టుకోవాలా, కటింగ్ చేసుకోవాలా. ఇంత చేస్తే కానీ వర్కర్స్ మన చేతికి మనం బ్లౌజులు ఇవ్వలేము. సో టైలర్లకు ఇన్ని కష్టాలు ఉంటాయి తెలుసుకోండి. ఏదో ఒకరికి కూర్చుంటున్నారు, కుట్టేసుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు అనేది కాదు. ఇక్కడ పడే స్ట్రగుల్స్ ఎవరికి అర్థం కావు. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. పైనుండి మాట్లాడే వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అంతే. ఒక బ్లౌజ్ రెడీ కావాలంటే ఎంత రిస్క్ ఉంటుందంటే దాని వెనకాల అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. కుడుతుంటారు కాదన్ను, ఉదరాభద్ర ఏదో వచ్చినట్లు. ఇంకా వాళ్ళకు మంచి కుట్టే వాళ్ళకి తేడా ఏముంది చెప్పండి. ఇట్లా ఉంటే ఎట్లా కుట్టినా అడ్జస్ట్ అయిపోవడం ఒక కుట్టడమేనా చెప్పండి. కాదు కదా. సో చాలా పని అయితే ఉంటుంది అనమాట. బ్లౌజ్ కుట్టడం ఆషామాషి కాదు, ఓపిక ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి ఎంత ఓపిక ఉంటే అంత పని చక్కగా వస్తుంది. అదైతే ఖచ్చితంగా చెప్తాను. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంటిన్యూ చేయండి. వీడియో చూసే ముందే ఒక లైక్ అయితే ఇచ్చేయండి అబ్బా. అప్పుడైతే మీరు ఈ వీడియో హ్యాపీగా చూసేయచ్చు మర్చిపోకుండా. లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారో ఏమో మరి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.